వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏఐజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ. ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోబోతున్న ఆశన్న. చికెన్ సెంటర్ యజమానిపై యువకులు కత్తులతో వీరంగం. సీనియర్ ఐపీఎస్ ఇంట్లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆసియా కప్ ఆఫ్ ఫైనల్స్లో టీమిండియాని గెలిపించిన మన తెలుగువాడు తిలక్ వర్మను ఇంటికి పిలిచి సత్కరించి హృదయ విదారత చాటుకున్న నా మేలిమి మెగాస్టార్ యోగా నాగేష్ కుమార్. కూటమి ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఓటు రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేసిందో ఎన్డీఏ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి మాటల్లో వింటే ఓటు విషయంలో ప్రజలు తీసుకునే నిర్ణయం సమాజ భవిష్యత్తును ఎంత ప్రభావితం చేస్తుందో తెలుస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారికి, గౌరవ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. 2024లో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక ఓటు, కూటమికి వేసినటువంటి ఒక ఓటు 100 లాభాలను కలిగించింది. ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది. ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి, ఒక ఓటు వేల కోట్ల సంక్షేమం, ఒక ఓటు పోలవరానికి 12,500 కోట్లు, ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 11,450 కోట్లు, ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్, ఒక ఓటు నేషనల్ హైవేస్ కు 70,000 కోట్లు, ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, ఒక ఓటు కొప్పర్తి
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, 1 ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ, 1 ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టల్, 1 ఓటు 16,000 డిఎస్సి ఉద్యోగాలు, 1 ఓటు 65 లక్షల మందికి తల్లులకు వందనంతో 15,000, 1 ఓటు రైతులకు భరోసా అనే డబ్బులు, 1 ఓటు ఉచిత బస్సు, 1 ఓటు ఉచిత సిలిండర్లు, 1 ఓటుతో ఇప్పుడు సూపర్ జీఎస్టీ పేరుతో ధరల తగ్గింపు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000కు పైగా ఆదా కలిగేలాగా, టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు, రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు, తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జీఎస్టీతో చేసినటువంటి ఈ జబ్ది. దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ సాబ్, we have conducted more than 98,000 street corner meetings, awareness camps in the schools, hospitals, in every street on the outreach program on the GST, sir. ఈ రోజు 1 ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది సందర్భంగా చెప్తున్నా. ఒక్కసారి చూడండి, కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది సందర్భంగా చేస్తున్నా. ఇలా 1 ఓటు 1 సంవత్సరంలో 100 లాభాలు. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం సత్తా దాటినటువంటి నాయకత్వం ఒకవైపు, టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మన వైపు తిప్పేలా చేసినటువంటి నాయకత్వం ఆయనది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి నిరంతరం మన పిల్లల కోసం, మన కోసం, వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది. చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని, పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది. వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా. జై హింద్. పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆర్టీసీ బస్సులో సీట్ కోసం 2 మహిళలు తీవ్రంగా కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. లక్కవరం నుంచి భీమారం వెళ్తున్న బస్సులో సీట్ విషయమై తగాదా మొదలై ఒకరినొకరు జుట్టు పట్టుకుని లాక్కున్నారు. తోటి ప్రయాణికులు మధ్యవర్తిత్వం చేసిన గొడవ ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. స్టేషన్ల పరిసరాలతో పాటు ప్రయాణికుల లగేజీలను పోలీస్ సిబ్బంది తనిఖీ చేశారు. ప్రభుత్వ నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుందని సమాచారం మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, అమ్మినా, సేవించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అనుమానితులు తరసపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తనిఖీలలో భాగంగా పోలీసులకు సహకరించిన రైల్వే అధికారులకు, సిబ్బందికి, ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. है ना आदमी ऑलरेडी ये लगेज किसका है? आपका है? दिखाओ उतार नीचे लगा Okay, next room. Kindly order to the police. There's not checking is going on here. Open PCA. Kindly order to the police. खाने का उसमें दूसरा कुमार है जान रहा है ऊपर लगाइए आप लोग सपोर्ट करना आप लोग ऐसा बैंक वाला नहीं है जितेंद्र आपके साथ है
ये गुड्स वाले डिपार्टमेंट में ये क्या है ये क्या छोटे वाले हाँ हाँ वो बच्चों खेलने के पटाखे इतने बड़े आते हैं ऐसे दीवार में రామగుండం ఇన్స్పెక్టర్ ఈరోజు గౌరవ సిపి రామగుండం గారు మరియు డీసీపీ మెదపల్లి గారు అలాగే ఏసీపీ గుదర్గడి గారి ఆదేశానుసారంగా ఈరోజు రామగుండంలోని ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని సర్చ్ చేయడం జరిగింది. దీనికి మా సర్కిల్ స్టాఫ్ అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది మరియు జీఆర్పీ నుండి వాళ్ళ సిబ్బంది అలాగే డాక్ స్క్వాడ్ మరియు బీడీ టీం తోటి ఈరోజు రైల్వే స్టేషన్ అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. గాంజాయి రవాణా పైన మరియు మిగతా వాటిపైన కూడా మేము ఎక్కడ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసిన మా సిబ్బందికి అలాగే స్టేషన్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నగనూరు కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో పీజీ మరియు యూజీ మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కష్టాల్లో ఉన్న మానవాళి యొక్క బాధలను తగ్గించే లక్ష్యంతో సామాజిక ప్రయోజనం కోసం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిఎన్ ప్రసాద్ తెలిపారు. 10వ తారీఖు 10వ నెల 2025 నుండి 25వ తారీఖు 10వ నెల 2025 వరకు గ్రేట్ బ్రిటన్లోని ప్రతిమ ఫౌండేషన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్తో కలిసి పిమ్స్లో 8వ కన్సిడెంటల్ కార్డియాక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 10వ తారీఖు 10వ నెల 2025 నుండి 25వ తారీఖు 10వ నెల 2025 వరకు గ్రేట్ బ్రిటన్లోని ప్రతిమ ఫౌండేషన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్తో కలిసి పిమ్స్లో 8వ కన్సిడెంటల్ కార్డియాక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మెయిన్ ఉద్దేశం అదే. సో వాళ్ళకి డౌట్ ప్రతిమ హాస్పిటల్లో చేయగలుగుతారా కార్డియాక్ సర్జరీస్? ఆల్రెడీ ప్రూవెన్ 7 క్యాంపులు అయినాయి, 106 సక్సెస్ఫుల్ సర్జరీస్ చేయగలిగినాయి. సో ఇప్పుడు రాన్న 8th క్యాంప్ కూడా జరగబోతుంది. సర్జరీస్ ఒక సైడ్ జరుగుతూనే ఉంటాయి, అదే విధంగా స్క్రీనింగ్ కూడా జరగబోతుంది. దాదాపు 7 క్యాంపులు కూడా 106 సక్సెస్ఫుల్ సర్జరీస్, 600 పైచిక గుండె చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది. సో ఈ రాన్న క్యాంప్ లోపల కూడా 6 రోజుల లోపల సర్జరీస్ తో పాటు హార్ట్ స్క్రీనింగ్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయబోతున్నాం. కానీ దీనికి సహకరించిన మా చైర్మన్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఐడియా అనే సంకల్పం స్టార్ట్ చేసిన డెఫినెట్లీ మర్చిపోవద్దు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీడికి వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ बताया ना आपको 7 दिन से किसी भी कोई सा तो भी हार्ट सर्जरी का इश्यू है तो 1 दिन का बच्चा है तो भी ले लेंगे. अप टू एज इज नॉट अ लिमिट. 18 ईयर्स अगर बड़े हैं तो हमारे ऑलरेडी हमारा सर्जन है यहाँ पे, वो टेकअप करते हैं. स्पेशली बच्चों का 16 to 18 मैक्सिमम. Yeah, 16 maximum. 16 to 18 cases maximum. జగనన్న అంటే భయం అనుకున్నాము ఇన్ని రోజులు, కానీ జగనన్న పాట విన్న భయమే అంటున్న కూటమి ప్రభుత్వం. ఆఖరికి పెళ్లిలో పాటలు డాన్సులకు పెర్మిషన్ కావాలి అంటూ దౌర్జన్యం చేస్తున్న పోలీసులు. తాజాగా ఈ సంఘటన పల్నాడు జిల్లాలో వినుకొండ పట్టణంలో ఓ వివాహ కార్యక్రమంలో జగన్ పాటలు వేసినందుకు డీజేను నిలిపివేసిన పోలీసులు. ఈ సంఘటన చూసి పలువురు పోలీసులు తీరుపైన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కోసం తప్ప జనాలకి పనిచేయడం లేదు అని విమర్శలు చేయసాగారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్కు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రామగుండం అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి బీసీ సంఘాల బంద్కు
భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా పూర్తి మద్దతు తెలుపుతూ మా కార్యకర్తలందరినీ రేపు బంద్ ఏదైతే విజయవంతం చేయడానికి ముందుండాలని చెప్పేసి మా రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పిలుపు మేరకు బీసీ సంఘాలకు మేము మద్దతు తెలపడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఒక బీసీ బిడ్డలుగా మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. మీరు ఏదైతే బీసీ కులగణన చేసినాం, 57% బీసీ జనాభా ఉన్నది, 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థలలో అని చెప్పి మీరు జీవో ఏదైతే రిలీజ్ చేసిర్రో ఒక పూర్తి కార్యాచరణ లేకుండా మీరు జీవోని రిలీజ్ చేసి ఈరోజు బీసీ కులాలను బీసీ సంబంధించిన సమాజాన్ని మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని ఇక మొదటైన కాంగ్రెస్ ప్రభుత్వం మీ కపట నాటకాన్ని వీడి చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా బీసీలుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. బీసీ బిడ్డలుగా మీరు ఏదైతే మీ కేబినెట్లో భారత రాజ్యాంగం 164వ ఆర్టికల్ ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 15% అంటే మీరు 18 మంది కేబినెట్ మినిస్టర్లను మీరు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికి 15 మంది కేబినెట్ మినిస్టర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరు ప్రకటించిన 15 మంది కేబినెట్ మినిస్టర్ లోపల 7 ఓసీలను మీరు కేబినెట్ మినిస్టర్లుగా ప్రకటించారు. కేవలం 3 అంటే 3 బీసీ బిడ్డలను మాత్రమే మీరు కేబినెట్ మినిస్టర్లుగా ప్రకటించారు. ఇదైతే మీ చేతుల్లో ఉంది కదా. సరే 42% మీరు హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు, వీళ్ళు ఆపుతారన్నారు, వాళ్ళు ఆపుతారన్నారు. ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో లేకపోతే మంత్రివర్గం ప్రకటించాలనో అది మీ చేతుల్లో ఉన్నది కదా. మీకు ఇంకా చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ బిడ్డలను 7 ప్రకటించుర్రి. 42% లెక్క వేసుకున్నా కానీ 18 మందిలో 7 బీసీ బిడ్డల వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకనంటే మేము భారతీయ జనతా పార్టీ మేము చెప్తా ఉన్నాం, మేము సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ మా యొక్క నినాదం. మేము ఓసీలను కాదంటలేము, మేము బీసీలను కాదంటలేము, ఎస్సీలను కాదంటలేము, మైనార్టీలను కాదంటలేము, అందరినీ అక్కడ చేర్చుకోవాలనేదే భారతీయ జనతా పార్టీ నినాదం. మీరు బీసీలను నిజంగా మోసం చేయదలుచుకోకపోతే మీరు వెంటనే ఉన్న కేబినెట్ వాస్తవాన్ని కూడా బీసీ బిడ్డలు ఇంకా 3 మంత్రులను బీసీ బిడ్డలతో వెంటనే నింపాలని చెప్పేసి మేము బీసీ బిడ్డలుగా భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలోని ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం చేయి విరగడంతో భక్తులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దుండగులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. జమ్మలమడుగులో ఉల్లి రైతుల ఆవేదన. గిట్టుబాటు ధర లేక పంటను ట్రాక్టర్లతో దున్నుకుంటున్న రైతన్నలు. నియోజకవర్గంలో సుమారు 3000 ఎకరాల్లో పంట సాగు చేసిన ఉల్లి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టంలో ఉల్లి రైతులు.
విశ్వవిద్యాలయంలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కళాశాలలో విద్యార్థి నాయకురాలు ప్రొఫెసర్ సుజిత్ కుమార్ పై దాడి చేసింది. విద్యార్థి మండలి ఎన్నికల అనంతరం తలెత్తిన వివాదంపై విచారణ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పలువురు చూస్తుండగానే దాడి జరగడంతో సంచలనం రేగింది. ఉపాధ్యాయ సంఘాలు దీనిని తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ దుర్వ్యవహారం చేశారని ఆరోపించిన విద్యార్థిని తరువాత క్షమాపణలు కోరింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.